హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. మరి ఈ రోజు అయితే మనం వర్క్ వచ్చేసరికి ఇక్కడ అంటే ఎర్రకట్ట అంటారు రాజున్నారు ఆ ఓసాన మందిరం దగ్గరలో మనం ఈ అపార్ట్మెంట్లో కింద ఫ్లాట్లు అయితే మనం చేస్తున్నాం అనమాట. అయితే మనం ఏంటంటే ఈరోజు వర్క్ నిన్న అంతా ఇంట్లో ఏసీ రిపేర్ వర్క్ అవి చేయించుకున్నాం కదండి. నిన్న వర్క్ రాలే. అలాగే వీటికి సంబంధించిన బద్దలు కూడా మనం వెళ్ళడం జరిగింది. అవి కూడా వస్తే మనకి వాళ్ళ మధ్యాహ్నం కానీ రేపు కానీ వస్తాయి, సాయంత్రం కానీ వస్తాయి. అయితే ఈ బదులు అయితే మనం రెడీ చేపిస్తున్నాం సీతారాంపురంలో. అయితే ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ వర్క్ అయితే చేస్తాం అండి. ఈ మెయిన్ డోర్కి ఆల్రెడీ కొన్ని బొందులు అయితే బిగించున్నాయన్నమాట. ఆ బొందులు అయితే మనం ఓడ తీసేసి కొత్త బొందులు తీసుకొచ్చాం, యాంటిక్ సంబంధించినవి. ఈ గళ్ళు కూడా తీసేస్తాం, గళ్ళు హ్యాండిల్స్ మొత్తం అనేది తీస్తాం. ఇప్పుడైతే మనం అయితే మెయిన్ డోర్కి ఈ లాక్ అయితే కడుతున్నాం అన్నమాట. యాంటిక్ లాక్ ఇది అంటే బ్రాస్ అనమాట. బ్రాస్ మీద యాంటిక్ కోటింగ్. ఇది కూడా మనం అంతా మంచి సామాన్లు అయితే తీసుకున్నాం అనమాట. సామాన్లు కూడా బొందులు కూడా మంచి హెవీ తీసుకున్నాము. 4 బొందులు తీసుకున్నాం. అలాగే ఒక టవర్ బోల్ట్, ఒక డోర్ స్టాపర్ అయితే దీనికి అయితే వేయాలి మనం. ఈ వర్క్ అయితే చేస్తూ ఉంటాం మనం. ఇంకా అలాగే మనకి ఇటు కొన్నిటికి హ్యాండిల్స్ అవి తగ్గినాయండి. ఆ హ్యాండిల్స్ కూడా ఈరోజు అయితే మనం వేయాలి. అలాగే దానికి హ్యాండిల్స్ లేవు, లోన బయట హ్యాండిల్స్ కావాలి. అలాగే దానికి డోర్ స్టాప్ వేయాలి. అలాగే దీనికి కూడా మనం ఈ డోర్కి కూడా లోపల పక్క హ్యాండిల్స్ వేయాలి. అలాగే ఈ డబల్ డోర్కి కూడా పైన టవర్ బోల్ట్ 2 హ్యాండిల్స్ వేయాలి. ఈ బాత్రూమ్ డోర్కి కూడా టవర్ బోల్ట్ 2 హ్యాండిల్స్ మనం వేయాలి వస్తుంది. ఇక హ్యాండిల్స్ వర్క్ చిల్లర వర్క్. అలాగే మనం కిటికీ లోపలికి ఉన్నాయి. అయితే అవి కూడా మనం బయటికి మార్చాలన్నమాట బెడ్రూమ్ని. ఎందుకంటే వర్షం పడినప్పుడు మళ్ళీ మనకి అవి వాన జల్లి అని పడితే గప్పుకున్న లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది మనకి. ఈ రెక్కలు అయితే మనకి లోపలికి ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మనం బయటికి అవతల పక్కకి సందులోకి అయితే బిగిస్తాం అనమాట. ఇవి ఓడదీసి ఇదో వర్క్ అయితే చేయాలండి. ఈ వర్క్ రెక్కలు బయటకు ఉన్నాయి కదా, లోపలికి ఉన్నాయి, బయటకు బిగించాలి. ఇది అలాగే ఈ కిటికీ, ఈ 2 కిటికీలను. ఇంకొచ్చేసరికి అవతల సింగిల్ బెడ్రూమ్లో కిచెన్ ఉంది. కిచెన్కి లోపలికి ఉన్నాయన్నమాట రెక్కలు. ఆ రెక్కలు కూడా మనం బయటకు మార్చాలి. ఈ రెక్కలు ఉంచేద్దామండి అని చెప్పేసాను. మరి ఒకవేళ కుదిరితే మారుస్తాం ఇవి కూడా. అయితే ఈ రెక్క మాత్రం మార్చాలి. ఎందుకంటే ఇక్కడ స్టవ్ పెట్టుకున్నప్పుడు ఈ రెక్క అనేది మనకు అడ్డం వస్తుంది అనమాట. ఇది ఇలాగ అడ్డం వస్తుంది మనకి. ఏమన్నా సింక్ దగ్గర ఏమన్నా వాష్ చేసుకోవాలన్నా మనకు అర్థమైపోతాయి. అయితే ఇవి అయితే అవతల పక్క బిగించేస్తాను ఓడ తీసి. ఈ వర్క్లు అయితే ఉన్నాయండి ఈరోజు. ఇంకా మనకి ఈరోజు ఆ మెయిన్ డోర్ వర్క్ అని కిటికీ రెక్క వర్క్లు, చిల్లర వర్క్లు చేస్తే రేపు మన బీడింగ్ వర్క్ ఉన్నది. ఆ బీడింగ్లు మొత్తం అన్ని గుమ్మాలు అన్నింటికి 6 గుమ్మాలకి మనం బీడింగ్లు కట్టాలి. ఆ వర్క్ కూడా ఉంటుంది, అవి కూడా చేయాలి మనం. లాక్ తర్వాత తెద్దాంలే, ముందు వాటి వరకు తీసి. అదే అడుగుతా అన్నారు పాస్టర్ గారు, అడిగి చేస్తా అన్నారు. అది అక్కడ వస్తుంది లేదు, అది తీసి కొత్త తెచ్చాం. యాంటిక్ తెచ్చాం మొత్తం 4 తెచ్చా. ఒకవేళ ఆ లాక్ లేకపోతే ఈ లాక్ తెచ్చేద్దాం సేమ్ గాడ్రేజ్. సరిపోద్దులే కానీ బెజ్జం ఉంటుంది కదా. సరే అడుగుదాం. మనం లాక్ వేసిన తర్వాత అప్పుడు కావాలంటే అప్పుడు వేసుకో. ఏది అది తెత్తే సరిపోద్ది. సేమ్ సైజులే అన్నీ సేమ్. అసలు ఏ తీసుకోవాలి మనం. యాంటిక్ అయితే బాగుంటుందని చెప్పి యాంటిక్ తీసుకున్నాం. తాళం పోయింది ఇది, లోపల సరిగ్గా తిరగట్లేదు. ఇది కూడా పోయింది. ఇదండి ఈరోజు వర్క్ అయితే మనం మెయిన్ డోర్ వర్క్లో అవి చేయాలి. అలాగే వీటికి సంబంధించిన ఈ బీడింగ్లు కూడా వేయలేదు కదా. ఇటు బీడింగ్లు వేయాలి. కొద్దిగా బీడింగ్ వేయకుండా ఓన్లీ అద్దం కూడా మనకి క్రాక్ ఇచ్చినట్టు ఉంది కొద్దిగా లైట్గా. ఈ మేకులు తీసి మనం
అద్దాలు ఏమైనా మార్చమంటే మార్చుకోవాలి మనం. ఇవ్వండి, క్రాక్ అయితే మనకి అద్దం క్రాక్ ఇచ్చింది ఇక్కడ. జాగ్రత్త తీసి బీడింగ్ ఏమైనా వేస్తే వేయాల్సి వస్తుంది బీడింగ్. అలాగే డ్రిల్స్ కూడా ఆర్డర్ ఇవ్వాలన్నారు. మరి ఇది బాగానే ఉన్నాయి ఈ రేట్ల. ఇకైతే మనం ఈ కిటికీ డోర్లు అయితే తీసేస్తున్నాం అండి. బెడ్రూమ్లో అయ్యి తీసి మనం అవతల సైడ్కి అయితే బిగించాలన్నమాట. అలాగే ఆ టవర్ బోర్డులు కూడా తీసి కొత్త టవర్ బోర్డులు అయితే వేస్తాను. టవర్ బోర్డులు కూడా కొద్దిగా డెలికేట్గా ఉన్నాయి. ఇలాగ మొత్తం ఈ రెండు కూడా తీసేసి ఈ టవర్ బోర్డు కూడా మనం మార్చాలి. బోర్డు తీసి అడ్డం వేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనం హోల్స్ బెజ్జాలు కోసుకొని అడ్డమైతే మనం టవర్ బోర్డులు అయితే వేయాలి. అలాగే ఇంకా మెయిన్ డోర్కి కూడా మనం లాక్ కడతాం జరిగింది. అలాగే కొద్దిగా అది చుట్టూ ఎడ్జి మందం ఎక్కువైంది. మన వాళ్ళు ఫస్ట్లో ఏం నరకుండా బిగిచ్చేసారనమాట. ఆ నరకుడు మన వర్క్ అంతా అదే మనకు టైం పట్టింది బాగా. ఇంకైతే మనమైతే అవుట్ సైడ్ అయితే రెక్కలు బిగించామండి. ఇవి రెండు కాళ్ళ కిటికీ ఒకటి ఈ లోపలికి ఉంటే మనం బయట బిగించాం అనమాట. అలాగే ఇవి కూడా ఇది మూడు కాళ్ళ కిటికీ, ఇది కూడా లోపలికి ఉండేది ఇంకా బయటకు మార్చేసాం. అంటే ఆల్రెడీ లోన బయట రెండు పక్కల మన తట్లు ఉన్నాయన్నమాట. రెండు పక్కల తట్లు ఉండడం వల్ల మన డోర్లు కూడా కరెక్ట్ సెట్ అయిపోయినాయి. ఇక ఇవి కూడా మనం మరమెక్లేసి వీటికి సంబంధించిన టవర్ బోల్డ్లు అవన్నీ కొత్తవి తీసుకొచ్చాను వెళ్ళి. ఇక టవర్ బోల్డ్లు, అడ్జస్ట్మెంట్లు, అలాగే ఆర్టిఫిషియల్ రింగులు అవి కూడా తెచ్చాం అనమాట మనం. ఇవి వచ్చేసరికి స్టీల్ తీసుకున్నా. ఇవి కొద్దిగా లైఫ్ కొద్దిగా గట్టిగా ఉంటుందని చెప్పి ఇవి అయితే తీసుకున్నాం. అలాగే టవర్ బోల్డ్ కూడా కొత్తవి తీసుకున్నాం. ఫస్ట్ ఈ చిన్న వేసాడు, ఇవి కొద్దిగా డెలికేట్గా ఉన్నాయి, కొద్దిగా మంచిగా వేసాం మనం. అలాగే ఈ రింగులు కూడా తేడం జరిగింది. రింగులు మనం లాక్కొని పైన కింద టవర్ బోల్డ్ వేసుకోవడానికి బాగుంటుంది. అలాగే ఇటుపక్క కూడా మూడు కాళ్ళ కిటికీ కూడా మనం అలాగే చేసాం సేమ్. దిమ్మలో ఒకసారి వేసేద్దాం. వేసేస్తే గదిలో అయిపోతాయి కదా. ఇంకా మనం ఇవి కూడా బిగించేస్తే ఇంకా ఇది కంప్లీట్ అయిపోద్ది. ఇంకా ఈ కిటికీ రేఖల పని అయితే మనకి 5 రేఖల పని అయిపోయినట్టే. ఇంకైతే మనం అయితే కిచెన్లోకి వెళ్ళాలి. ఈ కిచెన్లో కూడా మనం అవుట్ సైడ్ బిగించాలన్నమాట. ఇవి కూడా మన మెయిన్ డోర్ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగిందండి. మొత్తం అంతా వీటికి సంబంధించిన బొందులు కానీ లాక్ కానీ మనం అంతా కంప్లీట్ చేసాం. ఈ లాక్ కూడా మన సార్ ఇంకా ఈ లాక్ వద్దులే ఇంకా పూర్తి చేసేయండి అన్నారు. అయితే మనం ఈ హోల్ అయితే మనం చెక్కతో అయితే మనం హోల్ని పూడ్చాలి. మనం రౌండ్గా నీట్గా చెక్కిచ్చి మనం ఇదైతే హోల్ అయితే పూడ్చాలి. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనం ఒక టవర్ బోల్ట్ వేయడం జరిగింది. ఇంకా దీనికి ఏంటంటే దీని వర్క్ పాలిష్ చేసుకున్నారు అనుకో ఇంకా నెంబర్ 1గా ఉంటుంది. ఇంకా డోర్ అది ఫస్ట్ తీసేద్దాం అన్నారు, నేనే వద్దన్నాను. బాగుంది డోర్ అది. ఇక అయితే మనం ఈ కిచెన్ డోర్లు కూడా ఊడదీసి మనం అవతల పక్క బిగించాలండి. అలాగే బిగిస్తే ఇవి కూడా ఊడదీసేస్తాను, ఎందుకంటే అటుపక్క మొత్తం యూనిఫామ్గా ఉంటుంది. సెట్ అయితే కనుక ఇవి ఊడదీసి బిగించేస్తాను. ఇవి కూడా ఇప్పుడైతే ఇవి అయితే ఊడదీస్తున్నాం. మనం టవర్ బోల్ట్ కూడా తీసేయాలి. బయటకు వెళ్ళేసరికి లాంగ్ పక్క వస్తాయి, అడ్డం వస్తాయి అన్నమాట. ఇవి
ముక్కు పెట్టారుగా ఈ టవర్ బోర్డులు అవి అతికిపోయినాయి అన్నమాట వాటికి. ఇవన్నీ ఊడదీసి మనం అవతల పక్క అయితే బిగించుకోవాలి. ఈ కిటికీలు కూడా మొత్తం అంతా సిమెంట్ కిటికీలు వాడారు అన్నమాట వీళ్ళు. కొన్ని ఏమో చెక్క కిటికీలు, కొన్ని సిమెంట్. అటుపక్క కూడా ముక్కలు బిగించి ఉన్నాయి మనకి. ఆ బిగించి ఉండటం వల్ల మనం ఆ ఫిట్టింగ్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. మన ఓటీగా తెలుస్తూ ఉంది. ఆ బిగించడమే కొంచెం టెస్టింగ్ అయితే చేసుకోవాలి మనం. మా తమ్ముడు వాటికి అడ్జస్ట్మెంట్లు చేస్తున్నారు. అవి వేసేస్తే ఇంక ఎంత వర్క్ వచ్చి కూడా బిగించేస్తే రెక్క కూడా మనకి రెక్క వరకు కంప్లీట్ అనేది అయ్యింది. ఇంకా రేపు ఏంటంటే మనం గుమ్మాలు కట్టడానికి, బిల్డింగ్లు అవి కట్టుకోవడానికి ఆ వర్క్ అనేది మనకు ఉంటుంది అనమాట. ఇక అయితే మన కిచెన్లో డోర్లు కూడా అవుట్ సైడ్ బిగిస్తామండి. ఇవి మొత్తం కొత్త టవర్ బోల్డ్ వేసాం. అలాగే గాలి కొట్టుకోకుండా అడ్జస్ట్మెంట్లు కూడా కొద్దిగా మంచిగా వేసాం అనమాట. స్టైలెన్స్ స్టీల్ అనమాట. ఈ కోటింగ్ బాగుంటాయి. ఈ రెక్కలు కూడా బిగిచ్చేసాం, ఈ కంప్లీట్ చేసాం, అయిపోయింది దీని వర్క్. ఇంకేంటంటే పెయింట్ వర్క్ ఒకటి ఉంటుంది. పెయింట్ వర్క్ చేసుకుని సరిపోద్దాలు. అలాగే దీనికి కూడా అటు సైడు అటు సైడ్ ఇది అవుట్ సైడే కాబట్టి ఇంక ఈ లోపల పెట్టి ఉంచేసాము. ఇటు సైడ్ ఏంటంటే బొద్దు తీసి ఉంది. ఇప్పుడు మన డోర్ ఇచ్చినా ఖాళీ కనపడుద్ది. అందుకే ఇంక నేను వద్దులేండి ఇదే పెట్టేద్దాం అని చెప్పాను. అలాగే దీనికి మనం అడ్జస్ట్మెంట్లు కూడా వేయడం జరిగింది. దీని వరకు కూడా మనం కంప్లీట్ చేసాము. అలాగే మనం హ్యాండిల్స్ వేయలేదు కదండి వీటికి. ఇదిగోండి వీటికి హ్యాండిల్స్ అయితే వేసాం అనమాట. రెండు పక్కల హ్యాండిల్స్, అలాగే డోర్ స్టాపర్ కూడా వేయడం జరిగింది మనం. ఇక ఈ డోర్ వర్క్ కూడా కంప్లీట్ చేసాం. అలాగే మనం దీనికి కూడా హ్యాండిల్స్ వేయడం జరిగింది. వీటికి రెండు పక్కల హ్యాండిల్స్ వేసాం. అలాగే వీటికి కూడా అంతే అండి, సేమ్. ఇంకా హ్యాండిల్స్ అనేది కంప్లీట్ చేసాం మొత్తం. బ్యాన్స్ వర్క్ అనేది డోర్ల పని. అలాగే వీటికి టవర్ బోల్ట్లు కూడా మనం వేయడం జరిగింది ఈరోజు. కొత్త టవర్ బోల్ట్ 3 వేసాం. దీనికి 2, అలాగే దీనికి 1 వేసాం అనమాట. దీనికి అలాగే హ్యాండిల్స్ కూడా మనం ఈరోజు వేసాం. కొత్త మళ్ళీ తెచ్చాం అనమాట. ఇవి 10 హ్యాండిల్స్ 3 టవర్ బోల్ట్ తెచ్చాం. ఇంకా ఇవి కూడా మనం వేయడం జరిగింది. ఇవి ఇంకా డోర్లు బ్యాన్స్ వర్క్ అయితే మనం కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇవి మన వర్క్. ఇక్కడ సామాన్ వదిలేసాం. ఇదైతే మనకు కూడా ఇప్పుడు కూడా అరవుతుందంట అయ్యాం. ఇక ఈరోజు అయితే ఈ వర్క్ అయితే మనం కంప్లీట్ చేయడం జరిగింది మొత్తం. అలాగే మెయిన్ డోర్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అది ఆ కిటికీ రెక్కకి కొద్దిగా బీడింగ్ అయితే కట్టాలి. అయితే మనం ఆ బీడింగ్ కూడా మనం తెచ్చి రేపు మార్నింగ్ బీడింగ్ కట్టేస్తే ఇక దాని వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇంకా పాలిష్ వేసుకుంటారు. పాలిష్ వేసి రేపు పాలిష్ వాళ్ళు మొదలు పెడతా అన్నారు. మరి పాలిష్ చేస్తే పాలిష్ మొదలు పెడతారు. ఇంకా మన వర్క్ ఏంటంటే రేపటికి రేపు ఈ బీడింగ్ అయితే కట్టాలి. ఈ గుమ్మాలకి అంటే మనకి గోల్డ్ లెవెల్కి కలిసిపోయింది కదండి. వీటికి బీడింగ్లు కట్టాలి. మనం వీటికి బీడింగ్లు కూడా మనం ఆర్డర్ జరిగింది. అలాగే మన ఈ కిటికీ పని అయితే మనకి డోర్ స్టాపర్లు వేయాలి. ఆ డోర్ స్టాపర్లు వేసి కొద్దిగా ఏమన్నా సరి చేయాల్సి వస్తుంది. ఇది ఒక వర్క్ ఉంది. ఇక అలాగే ఈ మెయిన్ కిటికీ రెక్క వర్క్ ఉంది. అలాగే ఈ పక్కన కిటికీ ఒకటి ఉంది. దీని వర్క్ కూడా ఉంటుంది మనకి. ఈ వర్క్ కూడా మనం చేయాలి. దీనికి కూడా టవర్ బోల్ట్లు లోపల
టవర్ బోల్డ్ ఏమేయలేదు, గెద్దకూరలు వేసి వదిలేశారనమాట. ఇప్పుడైతే మనం టవర్ బోల్డ్ అయితే వేయాలి. ఇక ఈరోజు అయితే ఇంతవరకు వర్క్ అయితే చేసామండి. ఇంకా దీని కంటిన్యూ వీడియో రేపటి వీడియోలో అయితే ఉంటుంది. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.